జగన్ గారు ప్రభుత్వం అంతా కూడా మంచిగానే ఒక తోడ పుట్టిన తోడలాగానే ప్రపంచకాన్ని మొత్తాన్ని కూడా కాపాడుకుంటూ వచ్చిండు. పిల్లలు స్కూలుకు పోయే వాళ్ళకి విద్యా దీవెనలు అయితేమి, అమ్మఒడి పథకాలు అయితేమి, మరి మహిళలకి ఏది కావాలన్నా కూడా కొదవ లేకుండా అన్ని మన కూర్చి ఈ రోజు ఓట్లు వేసినాక కూడా గెలిచినా కూడా లేవని చంద్రబాబు నాయుడు గారు చేసిన అహంకారం పనులు ఇంకా సాలేదని ప్రజలను కొట్టిస్తాడు. పేదవాళ్ళన గాని ఉండోళ్ళన గాని అన్నిటిని కూడా ఆయన అక్రమతోటి అహంకారంతో ఆయన ఆస్తితోటి డబ్బుతోటి ఉయ్యాల తొట్టులతోటి మనవళ్ళకి అన్ని ఆస్తిలు సమకూర్చుకొని మా మీద పడి మమ్మల్ని పొల్లులు మాడిసినట్టు మాడిసి సంపాలని సిద్ధమవుతుండ ఉండ మహారాజుని ఊరిని ఉత్తరిచ్చి ఆయన కూడా ఆ వర్షాన్ని కొట్టి నాశనం చేసి అడగెట్టాడు. ఇంకా మేమేం బతకాల మా ఊర్లో మా మండలానికి మేము పోయి ఎవరికి చెప్పుకోవాలా? శ్రీనివాసరావు గారిని, గింజపల్లి శ్రీనివాసరావు గారిని, ఒక నాయకుడు, చిన్న పెద్ద గురువు దయంతోటి అందరితోటి పార్టీ అనేది ఏమీ లేకుండా కూడా ఆయన మంచి కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి ఒక్క స్త్రీ గర్భిణీతో ఉండోళ్ళకైనా లేనోళ్ళకైనా ఈ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి సవిక్రాలు చూసిండు. జగన్ ఎంతో శ్రీనివాసరావు గారు అంతా. మరి వాళ్ళు ఎంత పని చేసినంటే ఆయన మేము ఎట్లా మర్చిపోవాలా, మేము ఎట్లా బతకాలా, మాకేంటి రక్షణ, ఏం చెప్పుకోవాలి మేము? ఈ వార్త మాకు ఎవరు అందిస్తారు, మీరేం చెబుతారు, మాకేమి ఇస్తారు అని మేము కోరుకుంటున్నాం. కారణం ఏముంటదంటే ఆయన లేకుండా ఉంటే మేము ఉద్ధరిస్తాం, వరుసలు చంపుదాం అనే ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. మాలో ఏమి లేదు. ఆయన పంచిన మాకు ఆస్తులు అంతస్తులు ఏమి ఇయ్యలే. ఇళ్లు కట్టించుండు, స్థలాలు ఇచ్చిండు. ఒక పార్టీ లేదు, ఏమీ లేదు. అందరు నాయకులు మంచోళ్ళు కావాలని మాలాంటి వాళ్ళ కుట్రాతోటైన వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా అన్నా కూడా ఆయన గారు ఇచ్చిండు. గింజపల్లి శ్రీనివాసరావు గారు అంతట మించిన వాళ్ళు లేరు. దెబ్బ కొట్టాలంటే ఆయన కొట్టేశారు. నీకు పలుకుబడి లేదుగా, నీకు ఇలువ లేదుగా, నువ్వు మనుషులు చంపాడు, నీకెందుకు ఓట్లు ఎన్నికలు? ఒకసారి మటర్ చేసినవి కాయకపో తప్ప ఒప్పో ఇప్పుడు నీ గెలిపింపులు వచ్చినాయి. నువ్వు అట్టుండు, మళ్ళీ ఎందుకు ఆయన కొట్టడం? నీకు అంత అవసరంతో ఆయన కొట్టడం. ఇంకా మా ఊరిని ఏముద్దరిస్తాం? నిన్ను చూసి మేము భయపడమా? కూలి చేసే లేడీస్ అయినా, బడికి పోయే పిల్లలైనా మరి వాళ్ళందరూ ఎటు నడవాలా? నీ ఇంటి మీదకి నడవాలా? స్కూల్కి పోవాలంటే బస్సు ఎక్కాలంటే ఆడెక్కాల. వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎవరు కాపాడేది? భయపెట్టాలని మరి ఇదంతా భయపెట్టాలా? నాకు తడిసి రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా నేనే ప్రెసిడెంట్ కావాలని కోరికలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు? ఏం చెప్తారు మరి? ఎప్పుడు వచ్చిండు చంద్రబాబు నాయుడు? మా కళ్ళకి ఎప్పుడు కనపడ్డాడు? ఓటు వేసుకొని వేసిండు. ఆయన గెలిచిండా? దొంగ పెట్టెలు అన్ని తోసుకొని కంచె పదాలు వేసుకొని కాలంలో వేసుకొని నేను ఒక బాబుని దొంగ బాబునని నిర్ణయించుకుంటాను. ఇలా ఆ బాబునని నిర్ణయించుకోబట్టే ఇంత కాడికి చేసిండు. ఇంకేముందని మేము చెప్పాం. అది మా కోరిక, మా మాటలు.